నమస్తే. తరతరాలుగా దశాబ్దాల కాలంగా దండకారణ్యంలో ఆదివాసీల హక్కులకై ఆదివాసులకు దక్కాల్సినటువంటి హక్కులపైన ఎన్నో పోరాటాలు చేస్తూ అటవీ సంపదని రక్షిస్తున్నటువంటి మావోయిస్టులని ఖచ్చితంగా లొంగిపోవాలి. మార్చి చివరికల్లా, వచ్చే సంవత్సరం మార్చి చివరి కల్లా ప్రభుత్వం ముందు వాళ్ళు సరెండర్ కావాలి నక్సలైట్లు. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలు. సో ఒక పక్కన ఆయుధాలతో పాటు లొంగిపోవాలనేది ఒక పక్కన ప్రభుత్వం చెప్తున్నటువంటి అంశం. నక్సలైట్ల విధానం కనుక చూసుకున్నట్టయితే ఉంటే లొంగిపోవడానికి కంటే ముందు మీరు మాతో పాటు చర్చలు జరపండి. చర్చలు జరిపిన తర్వాత ఆయుధాలను వదిలేసి మేము ఏ చర్చలకైనా రావడానికి సిద్ధమే, కానీ మాకున్నటువంటి కొన్ని ఆలోచనలు మీతో పంచుకోవాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాం. సో మా ఆలోచన విధానం మీరు అమలు చేసినట్టయితుంటే ఖచ్చితంగా మేము లొంగిపోవడానికి సిద్ధమే, మేము ప్రజాక్షేత్రంలోకి జనజీవన స్రవంతిలోకి రావడానికి మేము సిద్ధమే అంటూ నక్సలైట్లు ఎన్నో ఉత్తరాలు మరి ఎన్నో మెసేజ్లు చేస్తూ ఉన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క విధానం ఏవైతే ఉందో కేవలం చర్చలు లేకుండా మాత్రమే మీరు రాండి, చర్చలు ప్రభుత్వం జరపడానికి సిద్ధం లేదు, ఎట్టి పరిస్థితుల్లో మీతో పాటు మేము కూర్చొని మాట్లాడడానికి ప్రభుత్వ వర్గాలు ఎక్కడ కూడా మేము సిద్ధంగా లేవను వాళ్ళు ఒక మొండి పట్టు బట్టి ఎక్కడికక్కడ దండకారణ్యాన్ని అడవులని జల్లడ పడుతూ నక్సలైట్లని కాల్స్తున్నటువంటి పరిస్థితి, వాళ్ళను చంపుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. ఆపరేషన్ కగార్ అన్నటువంటి పేరుతోటి ఇప్పటివరకు వందలాది మంది మావోయిస్టులు అమరులైపోయిళ్ళు. చాలామంది వాళ్ళు ఎక్కడికక్కడ విడిపోయినటువంటి ఆ పరిస్థితి కనబడతా ఉన్నది. నిజంగా మావోయిస్టులు ఉండాల్సిన అడవులన్నీ కూడా ధ్వంసం అయ్యేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. ఆ అడవులో ఉండేటువంటి సంపద సైతం తరలించుకుపోయేటువంటి ఒక దురాచరణ చేస్తున్నటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం. సో అందుకని చెప్పేసి అడవిలో ఉన్నటువంటి అన్నలని బయటికి పంపించినట్టయితే ఉంటే వాళ్ళు వేసినటువంటి స్కెచ్ తూచా తప్పకుండా అమలు చేసుకోవచ్చు అన్నటువంటి భావనతోటే ఈ రకమైనటువంటి ప్రయత్నం చేసిందనేది మావోయిస్టుల వాదన. ఏదేమైనప్పటికీ ఒక అద్భుతమైనటువంటి ఆర్టికల్ కనబడతా ఉన్నది. సో మావోయిస్టులు లొంగిపోవాలా, ప్రభుత్వం వాళ్ళతో పాటు చర్చలు జరపాలా. సో దీనిపైన ఒక ఆర్టికల్ కనబడతా ఉంది, ఒకసారి చదివి వినిపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తా. జరగాల్సింది లొంగుబాటు కాదు దిద్దుబాటు. సో లొంగుబాటు కాదు దిద్దుబాటు. సో ఏంటి అది? లొంగుబాటు ద్వారా మాత్రమే సమస్యలు పరిష్కారం అయితే అని చెప్పేసి ఒక పక్కన ప్రభుత్వం చెప్తా ఉంటే, లేదు ప్రభుత్వం చేసేటువంటి కొన్ని వాటిని దిద్దుబాటు చేసుకుంటే మేము అడవులో ఉండాల్సినటువంటి అవసరం మాకు లేదు అనేది నక్సల్స్ యొక్క వాదన. సో ఇక్కడ ఒకసారి చూసుకున్నట్టయితే ఉంటే నవరోజీ రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఆర్టికల్ కనబడతా ఉన్నది, ఒకసారి చూద్దాం. దండకారణ్యంలో ఆదివాసుల తరపున పోరాడుతున్న మావోయిస్టు పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, వారిని అనుసరిస్తున్న ఆదివాసీలని 2026 మార్చి చివరికల్లా మట్టు పెడదామని కేంద్ర హోంమంత్రి ప్రతిజ్ఞ చేసిన సంగతి తెలిసిందే. ఆ ప్రతిజ్ఞ ప్రకారమే గత ఏడాది కొన్ని వందల మంది మావోయిస్టుల్ని ప్రభుత్వ సాయుధ బలగాలు చంపుతోస్తున్నాయి. ఈ పరిస్థితికి స్పందించిన కొందరు మేధావులు కొన్ని సూచనలు చేస్తున్నారు. మావోయిస్టులు చర్చలకు సిద్ధమంటున్నారు కాబట్టి ప్రభుత్వం వారితో చర్చలు జరిపి ఒక శాంతియుతమైన పరిష్కారానికి రావాలన్నది ఒక సూచన. వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకొని మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయాలి అన్నది మరో సూచన. ఈ రెండు సూచనలు ఆదివాసుల పట్ల, వారి కోసం ప్రాణాలు పణంగా పెడుతున్న మావోయిస్టుల పట్ల వర్గాతీతమైన మానవతా దృక్పథంతో చేసినవి అనుకోవాలి. ఈ సూచనలకి ప్రభుత్వం నుంచి వచ్చే జవాబు ఏంటంటే శాంతి చర్చలు అనే ప్రశ్నే లేదు. ఆయుధాలతో సహా ప్రభుత్వానికి లొంగిపోయే వరకు ప్రభుత్వం మావోయిస్టుల్ని వేటాడుతూనే ఉంటుందని. సో ఇక్కడ ఏమంటా ఉన్నారు ఏంటంటే శాంతి చర్చలు అనేటువంటి ప్రశ్న లేదు. చాలామంది గతంలో నక్సలైట్లుగా పనిచేసినటువంటి వ్యక్తులు, నక్సలైట్లుగా పనిచేసి జనజీవన శ్రీవంతిలో కలిసినటువంటి వాళ్ళు, పోలీసుల ముందు లొంగిపోయినటువంటి వాళ్ళు, మాజీ నక్సలైట్లంతా కూడా కేంద్ర ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నారు మావోయిస్టుల తరపున. సో వాళ్ళు శాంతి చర్చలకి సిద్ధంగా ఉన్నారు, ఒకసారి వాళ్ళని కూర్చుండని. కానీ లేదు
ఖచ్చితంగా ఆయుధాలు తుపాకులతో పాటు జనజీవన స్రవంతిలోకి రావాలన్నటువంటి ఒక మంకు పట్టుతుంటే కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుగా దీని ద్వారా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటి వరకు ఎవరు కూడా ప్రభుత్వం కోరుతున్నట్టు ఆయుధాలతో సహా లొంగిపోమ్మని మావోయిస్టులకి సూచించలేదు. కానీ ఇప్పుడు నాకు తెలిసి మొదటిసారి అలా లొంగిపోమ్మని ఇనుకొండ తిరుమల సూచించారు. అరణ్యవాసంలో విప్లవ ప్రభాతం తిరుమలి ఇలా అన్నారట. నక్సలైట్లు తమ ఆయుధాలతో రాజ్యానికి లొంగిపోయి పునరావాసం పొందడానికి ప్రయత్నించాలి. లొంగిపోయిన నక్సల్స్కు సౌకర్యవంతమైన పునరావాసం కల్పిస్తామనే హామీతో వారిని పార్లమెంటరీ ప్రజాస్వామిక మార్గం వైపు మళ్లించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని, మార్క్స్ సిద్ధాంతాన్ని మరింత అధ్యయనం చేయడానికి ప్రసిద్ధి చెందిన జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి వెళ్ళి వర్గ సంబంధాలను, వర్గ పోరాటాలను మరింత లోతుగా అధ్యయనం చేశానని చెప్పుకున్న చరిత్రకారుడు తిరుమలి ఇప్పటి వరకు ఎవరూ ఇవ్వని సలహా ఇవ్వడం వింతగా ఉంది. పిల్లి ఎలకాని పోల్చదగ్గ ప్రభుత్వానికి నక్సలైట్ల కంటే పరస్పర శత్రు వర్గాలకు సమన్వయం సాధ్యమని, వర్గ పోరాటాల గురించి మరింత లోతుగా అధ్యయనం చేసిన వారెవరైనా భావించవచ్చా? మార్క్స్ సిద్ధాంతం చదవని తిరుగుబాటుదారులు కూడా ఆ పని చెయ్యరని చరిత్రకారుడైన తిరుమలి చరిత్రలో చదవలేదా? ఉదాహరణకి ఇటలీ వలస పాలన నుంచి విముక్తి కోసం లిబియా ప్రజలు ఎన్నో ఏళ్ల పాటు పోరాటం చేశారు. ఇటలీ ప్రజాస్వామ్యవాదులతో యుద్ధంలో వేలాది మంది చనిపోయారు. 20 సంవత్సరాలకు పైగా గెరిల్లా యుద్ధ తంత్రంతో ఇటలీ సైన్యాన్ని ఎదుర్కొన్న అగ్రనాయకుడు ఉమర్ ముక్తర్ను ఇటలీ పట్టుకొని లొంగిపో లేకపోతే ఉరిశిక్ష అంటే అతను ఏమన్నాడో తెలుసా? మేము ఎన్నడూ లొంగిపోము, మేము గెలుస్తాము లేదా చచ్చిపోతాము, దాంతో అంతా ఆగిపోతుంది అనుకోకండి. మీతో పోరాడటానికి మా తర్వాత ఇంకో తరం, ఆ తర్వాత ఇంకో తరం, ఆ తర్వాత ఇంకో తరం అన్నాడు. ఒక వీరుడు మరణిస్తే వేలు ప్రభవింతురు అని తెలంగాణ రైతాంగ పోరాటానికి సంబంధించిన ఒక కవితలో ఉన్నట్టు ఇలా అన్న ఉమర్ ముక్తర్ మార్క్స్ సిద్ధాంతాన్ని మరింతగా కాదు కదా, కనీసం కూడా అధ్యయనం చేసిన వాడు కాదు. అతను లొంగిపోయేసరికి 1931లో అతనికి 73 ఏళ్ల వయసులో ఇటలీ సైన్యాధికారులు ఉరితీశారు. ఆదివాసీలకు కానీ వారి కోసం నిలబడ్డ మావోయిస్టులకు కానీ వారి శ్రేయాభిలాషులు చెప్పవలసింది లొంగుబాటు కాదు, దిద్దుబాటు. ఉదాహరణకి తిరుమలి తన వ్యాసంలో నక్సలైట్ల ఉద్యమం పరిపూర్ణ ప్రజా ఉద్యమంగా మారలేదు అన్నారు. అలాంటప్పుడు లొంగిపోండి అని సలహా ఇవ్వడం కాక మీ తప్పును దిద్దుకోండి, మీ ఉద్యమాన్ని పరిపూర్ణ ఉద్యమంగా మార్చుకునేలా మీ అవగాహనని ఆచరణని దిద్దుకోండి అని చెప్పాలి. అయితే ఆ సలహాల్ని మావోయిస్టు పార్టీ కానీ ఆ పార్టీకి ఎటువంటి విమర్శలు లేకుండా సమర్థించేవారు కానీ అంగీకరిస్తారా లేదా అనేది వేరే విషయం. నక్సలైట్లకి దిద్దుబాటని చూపకుండా లొంగుబాటని చూపి ఆ బాట ద్వారా పునరావాసం కోసం కూడా ప్రయత్నించమంటున్నారు ఇనుకొండ తిరుమలి. కానీ నక్సలైట్ ఉద్యమంలోకి వచ్చేవారు పోలీస్ శాఖలోకి వచ్చినట్టు ఒక ఉద్యోగానికి రారు కదా. ప్రభుత్వం లొంగిపోయిన నక్సలైట్లకి సౌకర్యవంతంగా పునరావాసం కల్పించాలని తిరుమలి సలహా. పౌరులందరికీ అన్ని రకాల న్యాయబద్ధమైన సౌకర్యాలు ప్రభుత్వాలు కల్పిస్తే ఇక ఉద్యమాల అవసరం ఏముంటుంది? తిరుమలి తన వ్యాసంలో కొన్ని అవాస్తవాలు కూడా రాశారు. గ్రామాలలో రైతులు వాణిజ్య పంటలు సాగు చేసి ధనవంతులయ్యారన్నారు. మరి రైతుల ఆత్మహత్యలు వందల వేల సంఖ్యలో ఎందుకు జరుగుతున్నట్టు? పైగా ఎక్కువ ఆత్మహత్యలు పత్తి వంటి వాణిజ్య పంటలు సాగు చేసిన వారిలోనే కనిపిస్తున్నాయి. 2021లో నందకిషోర్ ఖన్నూరి, శశ్రుత్ జాదవ్ అనే ఇద్దరు పరిశోధకులు ఒక సర్వే ప్రకారం 1995కి 2018కి మధ్య కాలంలో భారతదేశంలో 4 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే రోజుకి సగటున 48 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నమాట. వీరిలో మెజార్టీ రైతులు వెనుకబడిన కులాలకు చెందినటువంటి వారే అంటూ నవరోజీ ఒక సంబంధించినటువంటి నక్సలైట్లకు సంబంధించినటువంటి వాళ్ళకి లొంగుబాటు కాదు దిద్దుబాటు అన్నటువంటి వ్యాఖ్యలు ఆ రచనల ద్వారా చేసినటువంటి ఇనుకొండ తిరుమలి కొన్ని అబద్ధాలను కూడా ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఇది సరైనటువంటి విధానం కాదన్నట్టుగానే ఈ సంబంధించినటువంటి ఆర్టికల్లో స్పష్టంగా కనబడతా ఉన్నది. దీంట్లో ఖచ్చితంగా మావోయిస్టులు వాళ్ళ సంబంధించినటువంటి ఎజెండా ఒకటి, ముఖ్యంగా ఫ్యామిలీని వదిలేసి భార్యకి అలాగే కుటుంబానికి తల్లిదండ్రులను వదిలేసినటువంటి చాలామంది ఈ నక్సల్స్ అడవి బాట పట్టడానికి ప్రధానమైనటువంటి కారణం రాష్ట్రంలో, రాజ్యంలో, దేశంలో జరుగుతున్నటువంటి ఏవైతే దోపిడీ, ప్రజా దోపిడీ, శ్రమ దోపిడీ, అమాయకమైనటువంటి గిరిజనులకు దక్కాల్సినటువంటి హక్కులపైన
ఖచ్చితంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది, నిలదీయాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి ఉద్దేశంతో పోయినటువంటి వ్యక్తులు ఆ భావజాలంతో ప్రజల పక్షాన ఉందామన్నటువంటి ఒక ఆలోచన చేసి వెళ్ళినటువంటి ఆ మావోయిస్టులు లేకుండా ఉండాలన్నటువంటి ఒక ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉన్నది. సో చూద్దాం ఇది ఎటువైపు వెళ్ళబోతోంది. చాలామంది మేధావులు కావచ్చు తన రచనల ద్వారా, మరోపక్క తనకు సంబంధించినటువంటి ఏదైతే మావోయిస్టులకు సంబంధించినటువంటి పుస్తకాలు రాసేటువంటి మేధావులు కావచ్చు, ఇటువంటి వాళ్ళంతా కూడా ప్రభుత్వంతో చర్చలు జరిపితే బాగుంటుంది, నక్సలైట్లతో చర్చలు జరిపితే ప్రభుత్వం ఆ దిశగా కసరత్తులు చేస్తే బాగుంటుంది అన్నటువంటి భావన వ్యక్తపరుస్తున్నప్పటికీ ఇక్కడ కూడా కేంద్ర ప్రభుత్వాలు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరిస్తూ ఉన్నాయి. మేము నక్సలైట్లు వాళ్ళు కోరుకుంటున్నటువంటి దాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సమర్థిస్తున్నాయి. కానీ కేంద్రం అయితే ఇక్కడ కూడా పట్టించుకున్నటువంటి పాపాలు లేదు. అడవులన్నిటి కూడా పూర్తి స్థాయిలో అణువణువు గాలిస్తూ ఉన్నది. దొరికినటువంటి వాళ్ళని దొరికినట్టుగానే చంపేస్తూ ఉన్నది. చూద్దాం మరి ఇది ఎంత దూరం వెళ్తుంది ఏందనేది మనం చూడాల్సినటువంటి అవసరం. ఒక మంచి సంబంధించినటువంటి ఆర్టికల్, ఆయనకు సంబంధించినటువంటి ఇనుకొండ తిరుమలకి సంబంధించినటువంటి ఆ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ నక్సలైట్లకు అలాగే ప్రభుత్వానికి మధ్య ఏ విధమైనటువంటి చర్చలు జరిపితే బాగుంటుంది, మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వాళ్ళు రావాలంటే ఏ విధమైనటువంటి ప్రయత్నాలు, ఏ విధమైనటువంటి విధానాలను ప్రభుత్వాలు అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉందన్నటువంటిది గుర్తు చేసేటువంటి ఒక ప్రయత్నం ఈ ఆర్టికల్ ద్వారా అయితే కనబడతా ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.